ఇవన్నీ మీటర్ బ్లౌజ్ పీసులతో కుట్టినాయండి. మీటర్ 80 సెంటీమీటర్ల ముక్కలతో కుట్టిన టాప్స్. హైదరాబాద్ నుంచి ఒక సిస్టర్ ఇచ్చారండి. అన్ని పీసులు ఇచ్చేసి అక్క మీ ఇష్టం అక్క, టాప్స్ అన్నీ కొంచెం నీట్గా కుట్టేసేయండి అని చెప్పేసి ఇచ్చేసారు. జీన్స్ మీదకి వేసుకుంటారంటండి, అందుకే ఇలా షార్ట్గా కుట్టేశాను. నెక్ దగ్గర ప్లెయిన్గా ఉందనేసి పూసలతోటి ఇలా ఫ్లవర్ లాగా స్టిచ్ చేశానండి. చిన్నగా బుట్ట పెట్టానండి. ఇంకొకటి ఇది గ్రీన్ కలర్ పీస్ అండి. ఇది 80 సెంటీమీటర్లో ఉంది, చాలా చిన్నగా ఉందండి పీస్. నెక్ ఏమో స్టార్ పెట్టేసి చిన్నగా 2 బెల్ట్లు లాగేసేసానండి నెక్ దగ్గర. చేతికేమో టాప్కి బుట్ట పెట్టాను కదా, దీనికేమో చిన్నగా పఫ్ ఇచ్చానండి. బ్యాక్కి రౌండ్ ఒక పార్ట్ తీసుకోండి. చూడండి, దీనికేమో చీరకు బార్డర్ వస్తుంది కదండి బ్లౌజ్ పీసెస్కి, అది కింద 2 సైడ్స్ వేసేసాను. నెక్ ఏమో దీనికి టెంపుల్ కట్ లాగా ఇచ్చేసి బటన్స్ పెట్టానండి. హ్యాండ్స్ చిన్నవి 5 ఇంచెస్ పెట్టేసి చిన్నగా హోల్ ఇచ్చానండి. హోల్కి కూడా ఆ బార్డర్ ఉన్న క్లాత్ని తీసేసేసానండి, హ్యాండ్ కనిపించకుండా. అన్ని కట్ స్టాప్ చేసేసేయమన్నారండి. జీన్స్ మీద చాలా బాగుంటాయండి, అందరూ తీసుకెళ్ళండి. వీడియో నేను ఎక్కువ పెడుతున్నాను. బాగున్నాయని సిస్టర్ కాల్ చేసి చెప్పారు. ఇది కూడా నేను పెట్టేసానండి, పెట్టుబడులకు పెట్టారంట గృహప్రవేశంలో. ఇది కూడా అలాగేనండి. నెక్ చూడండి మీకు నీట్గా కనిపిస్తుందో లేదో, అలా అవి కట్టించేసాను. ఇలా మీ దగ్గర బ్లౌజ్ పీసెస్ ఉంటే వేస్ట్ చేసుకోకుండా ఇలా పిల్లలకి టాప్స్ స్టిచ్ చేసి ఉంచుకోండి. ఒకవేళ మీకు స్టిచ్చింగ్ వస్తే ఇలా ఐడియా చూసుకోండి, మీకు ఎలా నచ్చితే అలా స్టిచ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయండి పిల్లలకి. ఇంకొకటండి, ఇది ఒకటి వచ్చేసి కొంచెం ఎక్కువ ఉందండి పీసు, లెంత్ ఎక్కువ వచ్చింది, అందుకని 3/4 చేశాను. నెక్ దగ్గరేమో ఇలా పూసలు కుట్టాను చూడండి. ఇక్కడంటే ఒక్కొక్కటి కొంచెం మోడల్ మార్చి చెప్తే బాగుంటుంది అనేసి ఇలా పెట్టాను. చేమో 6 ఇంచెస్ పెట్టానండి దీనికి. హ్యాండ్స్ దగ్గర వచ్చేసేమో ఇలా కట్ వర్క్ ఇచ్చాను. దీనికి నీట్గా అనిపిస్తుందో లేదో వీడియోలో కట్ వర్క్ ఇచ్చేసి ఎడ్జ్కి పూసలు కుట్టాను చూడండి. బాగుంటుందండి ఇలాగ హ్యాండ్స్కి కట్ వర్క్. టాప్స్ కూడా నీట్గా ఉంటుంది చూడండి. ఇదేమో ఒక్కటే 3/4 వచ్చిందండి, చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.